హలో గైస్, ఈరోజు మనం లేయర్స్, గ్రేడియంట్స్ అండ్ గ్లో గురించి మాట్లాడుకోబోతున్నాం. సో మీరు ఏ డిజైన్ చేసినా సరే మీకు మెయిన్గా లేయర్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మీకు ఈ కనిపిస్తున్న ఇవన్నీ లేయర్సే. సో ఒక్కొక్క డిజైన్ ప్రకారంగా ఒక్కొక్క కొన్ని లేయర్స్ అనేవి ఉంటాయి. లేయర్స్ ఫుల్ అయిపోయిన తర్వాత ఇది ఇట్లా వచ్చేసి మ్యాక్సిమం లేయర్స్ రీచ్ చేయడానికి వచ్చేసింది. టు క్రియేట్ అనదర్ లేయర్, రెడ్యూస్ ద ఇమేజ్ సైజ్ ఆర్ మర్జ్ డౌన్ ఎగ్జిస్టింగ్ వన్స్. అంటే ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఈ లేయర్స్ అన్ని ఫుల్ అయిపోయింది, మీరు ఇంకో కొత్త లేయర్ తీసుకుందాం అనుకుంటున్నారు. ఓకేనా, ఏదైతే ఈ లేయర్ ఉందో ఈ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేసి మర్జ్ డౌన్ చేయండి. మర్జ్ డౌన్ చేస్తే మీకు రెండు ఒక దాంట్లో కలిసిపోతాయి. ఓకేనా, ఇప్పుడు సపోజ్ ఇది ఒకటి ఉంది. ఓకేనా, ఒక టెక్స్ట్ అనేది ఇది ఒకటి ఉంది. ఈ రెండింటిని మర్జ్ డౌన్ చేయాలి. ఇదిగో ఈ డిలీట్ అండ్ ఈ కలర్ ఆప్షన్ మిడిల్లో కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి మర్జ్ డౌన్ చేయండి. మీకు ఆ రెండు ఒకటి కలిసిపోతాయి అందులోకి. ఓకేనా, మీకు ఎప్పుడైతే లేయర్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి, అంటే మీకు చిన్న చిన్న డిజైన్ చేస్తే అక్కర్లేదు. ఎప్పుడైతే మీరు పెద్ద పెద్ద డిజైన్స్ చేస్తూ ఉంటారో, ఏమైనా వర్క్ చేస్తున్నప్పుడు మీకు లేయర్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోతాయి. ఎక్కువ అయిపోయినప్పుడు మీరు మర్జ్ డౌన్ చేసుకుంటూ రావాలి ఒక్కొక్క లేయర్. అండ్ మీరు లేయర్ ఏదైతే తీసుకుంటున్నారో అది రెండు సేమ్ అయి ఉండాలి. లైక్ ఎలా అంటే చెప్తా చూడండి, ఇది నార్మల్లో ఉంది, ఇది లైటింగ్లో ఉంది. ఓకేనా, మీరు సపోజ్ లీనియర్ డచ్ అండ్ ఇది ఓవర్లే ఈ రెండు చేయలేరు. ఓకేనా, ఈ రెండు ఒకే దాంట్లోకి. ఓకేనా, ఒకే దాంట్లో చేస్తే కలర్ మారిపోతుంది. ఓకేనా, ఇప్పుడు నేను గ్రేడియంట్ గురించి చెప్తాను. గ్రేడియంట్ గురించి అయితే ఇప్పుడు ఏదైతే హ్యాపీ దసరా అది ఉంది కదా, ఇది నార్మల్గా టెక్స్ట్. ఈ టెక్స్ట్కి మనం గ్రేడియంట్ యాడ్ చేయాలి. ఎప్పుడైతే మీరు గ్రేడియంట్ యాడ్ చేస్తారో అప్పుడే మీకు మంచిగా ఉంటుంది. సపోజ్ మీరు ఇదే ఇవ్వండి, సేమ్ ఇదే ఇక్కడ ఇట్లా ఉంది. చూపిస్తున్నా ఒక్క నిమిషం. చూడండి, దీన్ని లేయర్ ఫ్రమ్ సెలెక్షన్ చేస్తే ఇది దీంతో ఇంకోటి సెలెక్ట్ అయ్యింది. ఓన్లీ హ్యాపీ వాటికి వచ్చింది, ఎందుకంటే నేను హ్యాపీ వాటికి తీసుకున్నాను కాబట్టి హ్యాపీ వాటికి వచ్చింది. మళ్ళీ కింద లేయర్ క్లిక్ చేసి క్లియర్ చేస్తే అది ఒక న్యూ లేయర్ కిందకి వచ్చేసింది. హ్యాపీ వేరు, దసరా వేరు. ఇప్పుడు హ్యాపీ నుంచి నేను పెడుతున్నాను. అండ్ మీరు అలైన్మెంట్ కూడా కరెక్ట్గా చూసుకోవాలి, అప్పుడే మీకు మంచిగా ఉంటుంది. ఏదైనా సరే ఊళ్ళో పెట్టుకున్నాం. ఓకేనా, సపోజ్ దీనికి మనం గ్రేడియంట్ యాడ్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా, ఇది వితౌట్ గ్రేడియంట్, ఇది విత్ గ్రేడియంట్ మొత్తం. ఓకేనా, చూసుకోవాలి. స్పెల్లింగ్ రాంగ్ ఏమిస్తుంది, అది ఇగ్నోర్ చేయండి. నేను జస్ట్ గ్రేడియంట్ గురించి చెప్తా. ఓకేనా, మీరు సెలెక్ట్ పిక్సెల్స్ మీద క్లిక్ చేసుకొని ఎండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి గ్రేడియంట్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకోండి. మీకు ఇక్కడ అన్ని గ్రేడియంట్ ఉంటాయి. నార్మల్ మీకు గ్రేడియంట్ లేనప్పుడు ఎన్ని ఖాళీగా ఉంటాయి, ఇవన్నీ నేను గ్రేడియంట్ ఆల్రెడీ క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ గ్రేడియంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఏదైతే ఈ చివరిన కలర్ ఆప్షన్ దీన్ని క్లిక్ చేయండి. ఇలా మీకు ఒకటి ఓపెన్ అయిపోయింది. మీకు స్టార్టింగ్లో ఏమి ఉండవు, వైట్ ఉండొచ్చు, ఏదో ఒకటి ఉంటుంది. ఓకేనా, మీరు ఈ డాట్ మీద క్లిక్ చేసి సపోజ్ మీరు ఆరెంజ్ అనే ఎల్లో కాబట్టి ఆరెంజ్ ఇట్లా ఇది స్క్రోల్ చేసుకుంటే మీ కలర్ మారుతుంటుంది. ఇదిగోండి, ఇట్లా పైన స్క్రోల్ చేసేది ఇట్లా వస్తుంది. మీరు ఆరెంజ్ పెట్టుకొని ఇది మీరు దీని మీద ఏదైతే కిందకి ట్యాప్ చేస్తే మీకు కొత్తది వచ్చింది. ఇదిగోండి, ఒకటి కొత్తగా వచ్చింది. దీన్ని చేయమంటే పెట్టుకోండి. ఏదైతే మీరు ఎల్లో తీసుకురావాలి కదా, షేడ్ మడుగు ఇవ్వండి. ఎల్లో రెండు గ్రీన్ ఇట్లా గ్రీన్ క్రియేట్ అయింది. సేమ్ దీన్ని కూడా అంతే, ఆరెంజ్ పెట్టుకోండి. దీన్ని కొంచెం ఎల్లో తీసుకొద్దాం. ఇప్పుడు పర్ఫెక్ట్ చూసారా. ఇది మీరు అయిపోయిన తర్వాత ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఏదైతే మళ్ళీ మీకు ఇట్లా గ్రిడ్ టైప్ కనబడుతుందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ యారో సింబల్ ఉంది, యారో సింబల్ నొక్కితే ఆటోమేటిక్గా ఇంక ఇది వచ్చేసినట్టే మీకు. ఇప్పుడు సపోజ్ మీకు ఇప్పుడు హ్యాపీ కూడా ఇదే కావాలనుకుంటున్నారు, హ్యాపీ లేయర్ క్లిక్ చేసుకొని సెలెక్ట్ పిక్సెల్స్ క్లిక్ చేసుకొని ఎండ్ ఆప్షన్ క్లిక్ చేసి గ్రేడియంట్ మీద నొక్కండి. ఆటోమేటిక్గా అక్కడ అప్లై అయిపోయింది మీరు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇక్కడ సేవ్ చూసుకున్నారు కాబట్టి ఆ గ్రేడియంట్. ఓకేనా, నేను అలా ఇవన్నీ గ్రేడియంట్స్ చూసుకున్నాను. ఇప్పుడు మీరు హ్యాపీగా నేను ఇది పెట్టుకుందాం అనుకుంటున్నాను, అంటే కలర్ కాంబినేషన్ ప్రకారం మంచిగా ఉంటుంది అని చెప్పేసి మీకు ఇలా వచ్చింది. ఇది గ్రేడియంట్ అప్లై చేసుకునే విధానం. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ
మీకు ఇది ఇంత ఎట్లా కనబడుతుందంటే నేను దీనికి గ్లో అనేది యాడ్ చేశాను. గ్లో యాడ్ చేసి మర్జ్ డౌన్ చేసాను. ఎందుకంటే ఇక్కడ లేయర్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి నేను మర్జ్ డౌన్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు నార్మల్గా నేను చూపిస్తాను. హ్యాపీ ఉంది. ఇది మర్జ్ డౌన్ చేసుకున్నాను చూడండి. ఇప్పుడు నేను ఇంకొక కొత్త లేయర్ క్లియర్ చేసుకుందాం అనుకుంటే రావట్లేదు. సేమ్ హ్యాపీ నీళ్ళు పెట్టుకొని మర్జ్ డౌన్ చేసుకుంటే ఈ రెండు ఒకటి అయిపోయినట్టే. దీని మీద కరెక్ట్గా ఇట్లా ప్లేస్మెంట్ చేసుకొని గ్లో అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఎట్లా అంటే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది వెనకాల ఏదైతే నేను యాడ్ చేశానో ఇది కూడా గ్లోనే. ఈ గ్లో లేకుండా చూడండి మీకు ఎలా ఉందో. అదే గ్లో యాడ్ చేసి చూడండి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మీ సబ్జెక్ట్ని హైలైట్ చేసేది గ్లో ఒకటే. ఇది టెక్స్ట్ ఉంది. టెక్స్ట్ ఇది నార్మల్గా ఉంది. ఈ టెక్స్ట్ని సేమ్ ఇలా సెలెక్ట్ చేసుకుని పిక్సెల్ని అదే లేయర్ని ఫ్లెక్స్ ఆప్షన్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ మీద క్లిక్ చేసి నార్మల్ని లినియర్ టచ్ చేయండి. ఏదైనా ఇక్కడ బేసిక్ క్లిక్ చేసి గోషన్ బ్లర్ యాడ్ చేసి బ్లర్ అనేది పెంచుకోండి. అండ్ మళ్ళీ ఈ ఆప్షన్ క్లిక్ చేసి లేయర్ది ఒపాసిటీ తగ్గించుకోండి. చూడండి వితౌట్ మీకు క్లియర్గా కనబడుతుందో లేదో చూపిస్తామండి. విత్ గ్లో ఇది, వితౌట్ గ్లో ఇది చాలా డిఫరెన్స్ కనబడుతుంది చూడండి. ఓకేనా. సో గ్లో అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు గ్లో అనేది మెయిన్గా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకేనా. సేమ్ ఇంతే. ఇప్పుడు ఏదైతే వెనకాల బ్యాక్గ్రౌండ్ గ్లో ఇది సబ్జెక్ట్ వెనకాల యాడ్ చేసిన ఇది కూడా అంతే. ఈ ఆల్రెడీ నేను గ్లో ఉంది. సపోజ్ మీ దగ్గర గ్లో లేకపోతే మీరు ఇంకోటి చూపిస్తాను. ఈ రెండు డిలీట్ చేసుకుంటా. ఏదైతే ఒరిజినల్ ఉందో పెట్టుకుని ఆల్రెడీ నేను చేసి పెట్టింది. ఓకేనా. వెనకాల ఇప్పుడు గ్లో యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు గ్లో మీకు ఎక్కడైనా లభిస్తుంది. మీకు ఇది ఎల్లో గ్లో ఉంటుంది, రెడ్ గ్లో, వైట్ గ్లో. ఓకేనా. మీరు నార్మల్గా మీ ఓన్గా మీరు చేసుకోవాలన్నమాట. ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి ఎంటీ లేయర్ తీసుకొని దీని ఇలా కింద తీసుకోండి సబ్జెక్ట్ కిందకి. ఎందుకంటే బ్యాక్ రావాలి కాబట్టి. ఏదైతే మీకు ఇక్కడ స్ప్రే టూల్ ఉందో ఇది క్లిక్ చేసుకొని వైట్ గ్లో అంటే వైట్ గ్లో పెట్టుకొని సైజ్ పెంచుకోండి. మీరు ఇది సబ్జెక్ట్ వెనకాల ఉంది కాబట్టి మీకు కనపడదు. సపోజ్ చూడండి ఇట్లా సబ్జెక్ట్ ఇట్లా డ్రా చేసుకొని దీన్ని లీనియర్ టచ్ చేసుకోండి. దీన్ని గోషన్ బ్లర్ ఇది వెనకాల గ్లో వచ్చింది. మీరు దీన్ని ఇంకా హైలైట్ చేసుకొని డూప్లికేట్ లేయర్ చేసుకుంటే ఇట్లా ఇది. ఓకేనా. ఇలా డిఫరెంట్ టైప్ అంటే మీరు ఓన్గా మీరు చేసుకోవాలనుకుంటే ఒక సబ్జెక్ట్కి, లేదా ఆల్రెడీ మీకు కొన్ని ఉంటాయి అది మీరు క్రోమ్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. ఒక నిమిషం. దీన్ని ఆల్రెడీ నేను ప్యాక్స్ ముందుగా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. లైట్ గ్లో ఉంది. ఇందా నేను యాడ్ చేసిన గ్లో ఇది. గోషన్ బ్లర్ లైట్గా ఇచ్చేసి క్లీనర్ టచ్ చేసి బ్యాక్గ్రౌండ్కి ఇచ్చుకున్నా. చూడండి మీకు ఇలా కనబడుతుందో. నేను దీన్ని కొంచెం మోడిఫికేషన్ చేసుకుని ఇది ఇట్లా చేసుకున్నా. ఓకేనా. ఇది మీకు లేయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లేయర్ అనేది మీరు ఎప్పుడు ఫుల్ అవుతుంటే అప్పుడు మీరు మర్జ్ డౌన్ చేసుకుంటూ రావాలి. అండ్ మీకు గ్రేడియంట్స్ కూడా చెప్పాను, గ్రేడియంట్ ఎలా యాడ్ చేయాలని. అండ్ గ్రేడియంట్స్ ప్యాక్ ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఇందులో మీకు కావాలంటే ఒకసారి నా పేజ్ ఓపెన్ చేసి చూడండి. అందులో గ్రేడియంట్స్ ప్యాక్ కూడా ఇచ్చాను నేను. చాలా గ్రేడియంట్స్ ఉంటాయి. ఓకేనా. దాని తర్వాత ఇప్పుడు గ్లో కూడా చెప్పాను మీకు. ఏం లేదు, మీరు డూప్లికేట్ లేయర్ తీసుకొని దాన్ని లీనియర్ టచ్ చేసి ఏదైతే గోషన్ బ్లర్ ఇచ్చేసి ఒపాసిటీ తగ్గించుకుంటారు. అంటే మీకు ఎట్లా వీలైతే అలా. ఓకేనా. ఇది ఎంత అంతే. ఓకేనా. సో ఈరోజు వీడియోకి అయితే ఇంతే గైస్. బాయ్.